Hello everyone, welcome to Mana College, and today's topic is BCD code or 8421 code antam. BCD is nothing but BCD stands for the abbreviation ఏంటంటే binary coded decimal. BCD abbreviation is binary coded decimal. ఓకేనా? సో దాన్ని 8421 కోడింగ్ అంటాం. 8421 అంటే ఇందాక మన క్లాసెస్ అన్ని నంబర్ సిస్టమ్స్ మీరు అన్ని వింటే 8421 ఫార్మాట్ లో తీసుకున్నాను. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది బైనరీ కోడెడ్ డెసిమల్. సో BCD is a numeric code. It is a numeric code. Okay, na alphanumeric code. So numeric code, only numeric numbers ఉంటాయి, in which each digit of decimal number represented by a separate group of bits. ప్రతి డిజిట్ అనేది ఒక సెపరేట్ గ్రూప్ ఆఫ్ బిట్స్ తో రిప్రజెంట్ చేస్తాం. సో ఆ BCD కోడ్ అనేది ఎలా ఉంటుందంటే 8421 ఫార్మాట్ లో ఉంటుంది. 8421 అంటే ఇది 1 రావాలంటే 2 power 0. BCD బైనరీ అంటే బేస్ వాల్యూ ఎంత, బైనరీ బేస్ ఆర్ రాడిక్స్ వాల్యూ ఎంత 2, అందుకే ఇక్కడ 2 power సంథింగ్ తీసుకుంటాం. 2 power 0, 2 power 1 అంటే 2, 2 square అంటే 4, 2 cube అంటే 8. సో దాన్ని 8421 BCD కోడ్ అంటాం. ఓకే, సో దీనికి ఒక టేబులర్ ఫామ్ ఉంటుంది. లెట్ us see the tabular form. సో దిస్ వన్ ఇస్ BCD కోడ్. ఏదైనా డెసిమల్ డేటా తీసుకోండి. డెసిమల్ బేస్ వాల్యూ ఎంత డెసిమల్ బేస్ వాల్యూ 10. ఓకేనా? ఇట్స్ ఈక్వలెంట్ ఏం చెప్తారు, ఇట్స్ ఈక్వలెంట్ BCD కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెసిమల్లో ఉండే నంబర్స్ ఎన్ని 0 to 9 వరకు, టోటల్ కౌంట్ ఎంత 10 రావాలి. బేస్ వాల్యూతో ఈక్వల్ ఉండాలి దాంట్లో ఉన్న నంబర్స్ అనేది. బైనరీ ఉంటే 0 and 1, బేస్ వాల్యూ 2, అట్లా రాడిక్స్ వాల్యూ అంటాం దాన్ని. ఆక్టల్ అంటే 8, టోటల్ నంబర్స్ 0 to 7 8, హెక్సాడెసిమల్ 15, టోటల్ నంబర్ 0 to 15 16 అనమాట. 10 నుంచి 15 వరకు ABCDEF అంటాం దాంట్లో. సో ఇక్కడ డెసిమల్ నెంబర్ ఇచ్చాడు, దానికి ఈక్వలెంట్ BCD కోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ 0 ఉంది, 0కి ఈక్వలెంట్ BCD కోడ్ ఏంటి ఆల్రెడీ చెప్పాను, ప్రొసీజర్ ఫార్మాట్ నుంచి చెప్పాను. ఎలా ఉంది 8421 ఫార్మాట్లో. సో 8421 అంటే 8421. సో 0 కావాలనుకోండి, మనకి ఇక్కడ ఏదైతే ట్రూ కండిషనో దాని దగ్గర 0 1 పెట్టేస్తాం అనమాట. 0 ఏది యూజ్ చేయట్లేదు కాబట్టి ఆల్ జీరోస్. 1 కావాలనుకోండి, 1 యూజ్ చేస్తున్నాం కాబట్టి 1 ప్లేస్లో 1 పెడతాం, రిమైనింగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి జీరోస్ పెట్టేస్తాం. 2 కావాలనుకోండి, 2 దగ్గర యూజ్ చేస్తాం, 2 దగ్గర 1 పెట్టేస్తాం, రిమైనింగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఫాల్స్ కండిషన్స్ జీరోస్ పెట్టేస్తాం. 3 కావాలనుకోండి, 3 డైరెక్ట్ లేదు, అప్పుడు ఏం చేయాలి 2 + 1. ఈ 2 యూజ్ చేస్తున్నాం కాబట్టి 1 1 పెట్టాలి, ఈ 2 యూజ్ చేయట్లేదు కాబట్టి 0 0 పెట్టాలి. అదే ఫార్మాట్లో నాకు ఇది చెప్తూ వెళ్ళండి. సో 0 ఈక్వలెంట్ వాల్యూ ఎంత చెప్పండి, ఆల్ జీరోస్. మనం ఏం యూజ్ చేయట్లేదు కదా, 0 0 రైట్. 1 కంటే 1 ప్లేస్లో 1 పెట్టేస్తాం, BCD కోడ్ కావాలండి, రిమైనింగ్ అన్ని జీరోస్. సో 2 అంటే 2 ప్లేస్లో 1 పెట్టేస్తాం, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. 3 అంటే 2 + 1, 2 + 1 = 3, రిమైనింగ్ జీరోస్. 4 కావాలంటే ఓన్లీ 4 దగ్గర 1 పెట్టేస్తాం, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. 5 అంటే 5 4 + 1 0 1 0 1, 4 + 1. 6 కావాలంటే 4 + 2 0 1 1 0, రిమైనింగ్ యూజ్ చేయట్లేదు కదా. 7 అంటే 4 + 2 + 1 7 0 1 1 1. 8 కావాలంటే ఓన్లీ 8 డైరెక్ట్ ఉంది కదా, 8 దగ్గర 1 పెట్టేస్తాం, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్ 0 0 0. 9 కావాలంటే 8 + 1 1 0 0 1. ఓకే, 0 to 9 వరకే తీసుకుంటాం, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే డెసిమల్ కదా. డెసిమల్ డేటా ఎంత 0 to 9 వరకే ఉంటుంది. 110 10 కూడా డెసిమలే, కానీ 1 ఆల్రెడీ వచ్చింది, 0 ఆల్రెడీ వచ్చింది, సపరేట్ తీసుకుంటాం అనమాట. 12 కూడా డెసిమలే, అలా తీసుకుంటాం. 0 to 9 టోటల్ కౌంట్ = 10 నెంబర్స్, దాని ఈక్వలెంట్ బైనరీ 8421 రైట్. ఇప్పుడు సర్టెన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏదైనా ఎగ్జాంపుల్స్ ఎలా అడుగుతాడు అంటే, ఏదైనా డెసిమల్ నెంబర్ ఇస్తాడు మీకు, దాన్ని BCD కన్వర్షన్ చేయమంటాడు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఫైండ్ ఇట్స్ BCD కోడ్ అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలి, దాని BCD కోడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, 5 ఇందాక రాసాం కదా టేబుల్, ఈ టేబుల్ నుంచి 5 ఈక్వలెంట్ నెంబర్ ఎంత 5. 5కి ఈక్వలెంట్ నెంబర్ ఎంత 0 1 0 1. 5 ఈక్వలెంట్ నెంబర్ 0 1 0 1. అంటే ప్రతి డిజిట్కి సపరేట్గా రాసాయాలి. 6 ఈక్వలెంట్ నెంబర్ ఎంత 0 1 1 0. 6 ఈక్వలెంట్ నెంబర్ 0 1 1 0 1 1 0. నెక్స్ట్ ఎంత 2 ఈక్వలెంట్ నెంబర్ ఎంత 0 0 1 0 0 0 1 0 0 0
10 ఇదే ఆన్సర్ అయిపోయింది అంతే. సో నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు అంటే ప్రతి డిజిట్ని ఏదైనా డెసిమల్ నెంబర్ ఇచ్చి దాన్ని బీసీడీలో కన్వర్ట్ చేయడం, కోడ్ అప్లై చేయడం అంతే. సో 0 to 9 వరకే ఉంటాయి. ఇప్పుడు 3 ఇచ్చాడు, ఇక్కడ 3కి ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఎంత? 0011 0011. 4 ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఎంత? 0100 0100. ఈ పాయింట్ ఉంది కదా, పాయింట్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, పాయింట్ ఇక్కడ రాసేయాలి. 8 ఈక్వలెంట్ వాల్యూ ఎంత? 1000 1000. ఫైనల్ ఆన్సర్ ఏంది? మొత్తం కలిపి రాస్తే అదే ఫైనల్ ఆన్సర్. ఈజ్ ఈక్వల్ టు 001100.130. సో దిస్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ బీసీడీ. ఓకేనా, డెసిమల్ టు బీసీడీ కన్వర్షన్. ఓకే, నెక్స్ట్ ఏదైనా బీసీడీ నెంబర్ ఇస్తాడో దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయమంటారు. ఓకేనా, ప్రీవియస్ కన్వర్షన్ చేసింది మనం డెసిమల్ టు బీసీడీ. ఇప్పుడు ఏం చేస్తాడు, బీసీడీ నెంబర్ ఇచ్చేసి డెసిమల్లో కన్వర్ట్ చేయమంటాడు. ఏం చేయాలి? రివర్స్. ఇప్పుడు చేసిన దానికి రివర్స్ ప్రొసీజర్, ఇప్పుడు చేసాం కదా దానికి రివర్స్ ప్రొసీజర్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన క్వశ్చన్ని 4 డిజిట్స్, మన టేబులర్ ఫామ్లో ఎన్ని యూజ్ చేస్తాం? 4 డిజిట్స్ కదా, 4 డిజిట్స్లో కన్వర్ట్ చేయండి. సో ఇచ్చిన క్వశ్చన్ని క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. 1000 4 డిజిట్స్లో డివైడ్ చేయండి. రైట్ టు లెఫ్ట్ 4. ఓకేనా, ఇవి 4 అయిపోయి. సో దీనికి ఈక్వలెంట్ కోడ్ చెప్పండి, దీనికి ఈక్వలెంట్ కోడ్ చెప్పండి. ఎంత వస్తుంది? 1001 అంటే 9, 1000 98 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో దీనికి చూడండి సెకండ్ దాన్ని 1001 ఇచ్చిన కోడ్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి ఆన్సర్ని. 1001.400. ఫస్ట్ ఇక్కడ రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ ఉంది, రియల్ వాల్యూను 4 వాల్యూస్ ఉన్నాయి. ఇన్ కేస్ 3 వాల్యూస్ ఉన్నాయంటే లెఫ్ట్ సైడ్లో ఒక 0 యాడ్ చేయాలి. మనం 0 యాడ్ చేస్తే ఏదైనా కోడ్ అమ్మ 0 to 9 మధ్యలో రావాలి, ఎందుకంటే బీసీడీ టు డెసిమల్ చేస్తున్నాం, డెసిమల్ అంటే 0 to 9 మధ్యలో. సో దీనికి ఆన్సర్ రాసేస్తాం. ఫ్రాక్షనల్ వాల్యూ లెఫ్ట్ టు రైట్ 4 తీసుకుంటాం. 1 2 3 ఈ 4 డిజిట్స్, తర్వాత ఈ 4 డిజిట్స్. సో ఇప్పుడు ఏం చేయండి, సో దీని ఆన్సర్ రాసేయండి. ఎంత? 1001 9. ఈ పాయింట్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, పాయింట్ ఇక్కడ పెట్టేసారు. నెక్స్ట్ ఆల్ జీరోస్ 0 0311 దేనికి ఈక్వల్? 7. సో దేర్ ఫోర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 9.07. So this is the conversion of BCD to decimal. Okay, thank you.